భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ద్వారక, హస్తినల మధ్య మైత్రీ సంబంధాల గురించి మీరు చెప్పిన మాట మాకు తమరు నన్ను క్షమించాలి మహారాజా. అంతకంటే ముందు అతడి సందేశాన్ని, అతడు చెప్పిన కథనాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తమరు మరొక్క విషయాన్ని గ్రహించాలి. ఏ ద్వారకతోనైతే మన హస్తినాపురం మిత్రత్వాన్ని నెరపనున్నదో ఆ ద్వారక ఈ ప్రపంచమందు ఎక్కడున్నది? నిజముగా ద్వారకే ఉన్నచో ఆ దేశపు రాజెవరు, ఆ రాజు కులమెట్టిది, ఆ కుల చరిత్ర ఎట్టిది? ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా మనం ఎవరితోనైనా సంధి ఎలా చేసుకోగలం మహారాజా? రాజకుమారుడు శకుని నిక్కము పలికినాడు. ద్వారక రాజదూత, మా సభ మరొక విషయం తెలుసుకొనగోరుచున్నది. ఈ ద్వారకా నగరం ఎక్కడ ఉన్నది? మహారాజా, ద్వారక సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. ఒకప్పుడు కుశస్థలి పేరుతో విఖ్యాతి నొందింది. అయినచో ద్వారక ఒక ద్వీపమన్నమాట. దాని రాజధాని ఏది? దాని వైశాల్యమెంత? అచ్చట రాజప్రాసాదములున్నవా లేక బెస్తవారు నివసించు గుడిసెలున్నవా? ద్వారకా రాజ్య రాజధాని నగరం పేరు ద్వారక. రాజధాని నగరము ఎంత పెద్దదంటే అందులో ద్వారకాధీశులే కాక వారి వంశస్థులందరూ మరియు సమస్త ప్రజానీకము నివసిస్తూ ఉంటారు. ఇళ్ళు మేడలు ఎలా ఉంటాయని. అందువల్ల ద్వారకలోని భవనాలు సముద్రంలో లభించిన మాణిక్యాలు, ముత్యాలతో నిర్మించబడ్డాయి. ద్వారకలో ఒక మండపమున్నది. దానిని స్వర్గం నుంచి తీసుకొచ్చారు. నీ యొక్క ద్వారకా నగర వర్ణనము వింటూ ఉంటే ఆ నగరమును ఎవరో మాంత్రికుడు నిర్మించినట్లున్నది. ఆ నగరమునకు రాజెవరో తెలుసుకోవలనని మిక్కిలి కుతూహలముగానున్నది. ఎవరేని మాంత్రికుడా? భూతప్రేత గంధర్వుల? ఎవరు? అక్కడ రాజు ఎవరూ లేరు. అక్కడెవరు రాజు లేరంటే దానిలోని ఆంతర్యం? నిన్నిక్కడికి పంపిన వారు ఎవరో ఒకరు ఉండాలిగా. వారెవరు? వారిని భక్తి పారవస్యంలో ద్వారకాధీశ అని అంటారు. అది ఏమేమో తెలుసుకొని కోరుచున్నాము. నీవు ఎవరినైతే ద్వారకాధీశురంటున్నావో వాని పేరేమి? వారి మీదున్న గౌరవంతో మేం పేరు పెట్టి పిలవం. ద్వారకాధీశ అనే అంటాం. ఆ ద్వారకాధీశులకు ఒక నామధేయం ఉండాలి కదా రాజదూత. వారి పేరు చెప్పడానికి మీరెందుకు సంకోచిస్తున్నారు? మహారాజా, వారి పేరు చెప్తాను వినండి. వారి నామధేయం శ్రీకృష్ణుడు. కృష్ణుడా? కృష్ణుడా? కృష్ణుడు జీవించి ఉన్నాడా? కృష్ణుడు జీవించి ఉన్నాడా? కృష్ణుడు జీవించే ఉన్నాడు. ఏ కృష్ణుడు? వారే యదువంశ కృష్ణులు. మధురలో నివసించిన కృష్ణుడేనా? అవును, వారే. కాని మాకందిన సమాచారము బలరామకృష్ణులు ఇరువురు గోమాంతకు పర్వతపు అగ్నికీలలకు ఆహుతైనారట. వారు మధులను వదిలి పారిపోయినారట. ఎవరూ మీకు అబద్ధపు సమాచారము ఇచ్చి ఉంటారు రాకుమారా. వారు పారిపోలేదు. వారు తమ రాజధానిని మార్చుకున్నారు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించే ఉన్నాడు. కృష్ణుడు జీవించే ఉన్నాడు. ఏమి? కృష్ణుడు ఇంకా నువ్వు జీవించి ఉన్నాడా? అవును మహారాజా. అబద్ధం, పచ్చి అబద్ధం, అసంభవం, అసంభవం. అదెలా సాధ్యం శల్య మహారాజా? మా ముందే వారు ఆ పర్వతంపై అగ్నికి ఆహుతైపోయారు. మరి ప్రాణాలతో ఎలా ఉండగలరు? ఎలా? దాని అర్థం వాళ్ళు కాలిపోలేదు. మనమే ఊహించుకున్నాం వాళ్ళు మరణించారని. అంటే వారింకా జీవించియే ఉన్నారా? శిశుపాల, వారింకా జీవించియే ఉన్నారు. మహారాజా, వారు జీవించి ఉన్నంత మాత్రాన మనకు నష్టమేమి?
మీ దారి కడ్డురారుగా. శిశుపాలుడు నిజమే చెప్పినాడు. భయంతో వెన్ను చూపి పారిపోయినవాడు, ఒక చిన్న ద్వీపంలో తలదాచుకున్నవాళ్ళు, వారి గురించి తమరెందుకు చింతిస్తారు మహారాజా? ఇప్పుడు చెప్పు శకుని, నీ సలహా ప్రకారం నేను దుర్యోధనుని హస్తినాపురానికి యువరాజుగా ప్రకటించి ఉండుంటే ఏం జరిగి ఉండేది? ఏం జరుగుండేది? తమ మీద ఒక ఆరోపణ వచ్చి ఉండేది. తమరు పుత్ర వ్యామోహంతో దుర్యోధనుని యువరాజుగా ప్రకటించారు అని. ఇంకేమవుతుంది? కానీ అధికారం దుర్యోధనుడి చేతిలో ఉండేది బావగారు. యాదవుల శక్తి సామర్థ్యాల గురించి నీకు ఎంత మాత్రము అవగాహన లేదు శకుని. హస్తినాపురం రాజసభలో శ్రీకృష్ణుని శాంతి మైత్రి సంబంధాల ప్రస్తావన కేవలం ప్రస్తావనే కాదు, హెచ్చరిక కూడా. హెచ్చరించడమే కావచ్చు, కానీ యువరాజ పదవీ నిర్ణయం జరిగిన తర్వాత నా మేనల్లునికి కనీసం మార్గం సుగమమయ్యి. కానీ నీవు కోరుకునేది జరుగుట అసంభవం. యుధిష్ఠిరుడు పెద్దవాడు, ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నవాడు. కనుక నాకు భయంగా ఉంది. నాకు గత్యంతరం లేక అదే నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తే యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు, అంతేనా? నేను దృఢంగానే నిర్ణయించుకున్నాను. దుర్యోధనునికి యువరాజ పట్టం కట్టబెట్టాలని బావగారు. ఆవేశపడకు గాంధార కుమార. ఇది ఆవేశం కాదు బావగారు, ఆవేశం కాదు. నా దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తున్నాను. మీ పాద పద్మాల సాక్షిగా చెబుతున్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా తమరు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటిస్తే నేను గాంధార రాకుమారుడైన శకునిని రాజనీతిలో ఆఖరి పన్నాగాన్ని పొందుతాను. అంటే యుధిష్ఠిరుని చావు. ఎలా చంపవలసి వచ్చినా చంపుతాను. నాకు అనుక్షణం ఒక్కటే ఆలోచన. ఇప్పుడు మనం జీవించే ఉన్నామని వాళ్ళకి తెలిసిపోతే ఎలా ఉంటుందంట? ఇందులో అంతగా ఆలోచించుటకేమున్నది? వాస్తవమునకు మన భక్తులందరూ ఆనందిస్తారు, ఉమ్, మన శత్రువులు విచారపడతారు. అవును. మరి మన భక్తులు కూడా ఎంతో వ్యాకులపడి ఉంటారు. గోమాంతక పర్వతపు అగ్నికాండలో మనము భస్మమైపోయి ఉంటామని అనుకొని ఉంటారు. వారు అంతగా దుఃఖించి ఉండరు. ఏమంటున్నావు నువ్వు? దుఃఖించి ఉండరా? ఎందుకు? ఎవరికైతే భగవంతుడి మీద అచంచల విశ్వాసముంటుందో వారినే భక్తులంటారు. హ్మ్, అంతటి విశ్వాసమున్న వారికి తమ ప్రభువు అంతరించాడంటే ఆ మాటను వారు ఎలా జీర్ణించుకోగలరు? హ్మ్. ఇంకొక విషయం, భీష్ముడు విదురుడు ఇరువురూ ఈ సమాచారమునెంతమాత్రమూ విశ్వసించలేదు. విదురుడు మనలను అన్వేషించుట కొరకు నలుదిశలా తన గుప్తచరులను కూడా పంపించాడు. అవును, అతను నీ నిజమైన భక్తుడు. లేకుంటే సాధారణ వ్యక్తులెవరూ మనం ఆ అగ్నికాండ నుంచి బయటపడుంటామని ఊహించి ఉండరు. సోదరా, తమరింకనూ ఆ అగ్నికాండనే జపించుచున్నారు. నాకు మాత్రం రాబోయే దావానలం గోచరిస్తోంది. ఏమిటి? ఇంకో దావానలాన్ని ఎదుర్కోవలనా? మనం కాదు, మరి మన సఖుడికి. అర్జునుడికా? అవును, అర్జునుడికి త్వరలో తన సోదర సహితంగా భీకర అగ్నికీలల్లో చిక్కుకోబోతున్నాడు. అయితే పద, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వద్దు. ఎందుకు? ఇప్పుడీ ధరిత్రిపై అతను మనము కలుసుకునే సమయం రాలేదు. మరి ఈ అగ్నికాండ నుంచి వాళ్ళకి రక్షణ? అందుకోసం స్వయంగా మనం వెళ్ళాలా? పోనీ ఏదైనా చెప్పు. ఆ అగ్నికాండ ఎప్పుడు ఎలా జరుగుతుందని? జరగబోతోంది. ఇప్పుడే శకుని మామ చాలా పెద్ద కుట్ర పన్నుతున్నాడు. అందులో పాండవులందరినీ కాల్చి చంపదలుచుకున్నాడు.
వాస్తవానికి ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజు పాండుపుత్రుడు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఆలోచనలో ఉన్నాడు. ఏదో విధంగా యుధిష్ఠిరుని తుదముట్టించాలని. ఎందుకంటే అదొకటే మార్గం దుర్యోధనుడికి రాజ్యం కట్టబెట్టడానికి. అందుచేత ఇప్పుడు అతడు భయంకరమైన కుట్ర పన్నుతున్నాడు.